హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మీ ముందుకి ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ నుంచి కూడా ఆఫ్టర్నూన్ వరకు ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ఫస్ట్ చూసేటప్పుడే ఒక లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు ముందే వచ్చేస్తుంది. వెంటనే వీడియో పెట్టిన వెంటనే కూడా వీడియో చూసేసేయచ్చు. అండ్ అలానే ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ చికెన్ పికిల్ అయితే పెడదామని చెప్పేసి ఇవాళ 1 kg బోన్లెస్ చికెన్ అయితే తెప్పించాను మా వారి చేత కూడాను. అండ్ ఇదంతా కూడా ఏంటంటే చికెన్ 1 kg తీసుకున్నాను. ఆ 1 kg చికెన్ని కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టేసేసుకొని ఇంచుమించు ఒక 4-5 టైమ్స్ కూడా నీట్గా కడిగి పెట్టేసేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి అయితే కలిపి పెట్టేసేసుకున్నాను. ఇక్కడ మరోవైపు పొయ్యి మీద బాండిలు అయితే పెట్టేసేసుకొని ఇందులో ఏం ఆయిల్ అయితే వేయనవసరం లేదు. మనం ఓన్లీ తీసుకున్న చికెన్ ఉంది చూసారా, పసుపు అండ్ ఉప్పు కలిపిన చికెను. ఈ చికెన్ బాండిల్లో వేసేసుకొని అందులో వచ్చే వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, అంతేను. బట్ ఇందులో ఆయిల్ ఏం వేయనవసరం లేదు. ఆయిల్ వేయకుండా ఇందులో వచ్చే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఇనికిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మంటను కూడా ఏంటంటే మనము హై ఫ్లేమ్లో పెట్టాము అంటే కొంచెం త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మనము నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చాలా రోజులైపోయిందండి, పచ్చళ్ళు అయితే అస్సలు ఇంట్లో లేనే లేవు. అందుకని చెప్పేసి ఈ వీక్లో ఎందుకని అనిపించిందో ఏమో తెలియదు కానీ ఇట్లా మా ఫ్రెండ్ తోటి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే తను చికెన్ పచ్చడి గురించి మాట్లాడుతూ ఉంటే నోరు ఊరిపోయింది. అసలు ఏమంటారు, తినాలి 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 అని అనిపిస్తూ ఉండేసరికి చికెన్ పచ్చడి పెడదామని చెప్పేసి ఇక్కడ ఫిక్స్ అయిపోయి చికెన్ అయితే తెప్పించేశాను మా వారితోటి. నేను కూడా చికెన్ పచ్చడి పెట్టి కూడా ఇంచుమించు 1.5 year అవుతుంది. ఒకసారి 1.5 year బ్యాక్ పెట్టాను, బట్ అప్పుడు బాగా కుదిరింది. ఫస్ట్ ఏంటంటే 1/4 kg పెట్టాను అప్పుడేమోను, ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టడం కదా ఎలా వస్తుందో ఏంటోను అన్న భయంతో ఎక్కువ తెప్పించకుండా కొంచెం తెప్పించి పెట్టాను. అది చూస్తే ఏమంటే బాగా వచ్చింది. అప్పటి నుంచి కూడా ఓకే మనం కూడా పెట్టుకోవచ్చు అన్న ఇదితోటి ఎవరి హెల్ప్ లేకుండా నేనే పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ నేనే పెడుతూ ఉన్నాను పచ్చడి కూడాను. అండ్ ఇంకొక పక్క చికెన్ అంతా కూడా ఫ్రై అవుతూ ఉంది. ఇక్కడ మా పిల్లలిద్దరు కూడా కూర్చొని చక్కగా ఏమంటారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉన్నారు. మా వాడు కూడా ఏమంటారు నెయిల్స్ కట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అక్కకి మాత్రము ఇంత ఒద్దిగ్గా నిజంగా ఎప్పుడు ఉండరండి. అసలు ఎప్పుడు చూడు ఒక సెలవు దొరికిందంటే కొట్టుకోవడము, అరుచుకోవడము, రిమోట్ దగ్గర గొడవ పడతానే ఉంటారు ఇద్దరు. కానీ మళ్ళీ ఒకరంటే ఒకరు మాత్రం ప్రేమ అయితే ఉంటుంది. కానీ అది ఆ స్టేజ్ మనం కూడా చూసి వచ్చాం కాబట్టి, బట్ ఆ ప్రేమ అయితే ఉంటుంది. కానీ సెలవు అయితే తట్టుకోవడం మాత్రం చాలా కష్టము. ఇంకేమంటారు, ఇంకొక 1 weekలో అయితే ఒంటిపూట బళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి, హాఫ్ డే స్కూల్స్. అప్పుడు ఎట్ట తట్టుకోవాలో ఏమో అర్థం కావడం లేదు. స్కూల్స్ కూడా గట్టిగా 1 month ఉన్నాయి. తర్వాత మళ్ళీ కూడా ఒక 2 months హాలిడేసు. బట్ ఈ 2 months మాత్రము వీళ్ళతోటి ఇంట్లోనే ఏగడం కూడా కష్టమేను, కానీ తప్పదు. ఇక్కడ చూడండి చికెన్ మొత్తంలో కూడా ఏంటంటే వాటర్ మొత్తం ఎగిరిపోయాయి అంటే ఇనికిపోయాయి. అలాగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇంకొక బాండిల్ అయితే పొయ్యి మీద పెట్టేసేసుకొని అందులో ఏంటంటే ఈ చికెన్ పికిల్కి సంబంధించి మసాలా అయితే వేయించుకోవడానికి ఈ బాండిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో ఏంటంటే జస్ట్ మసాలా అంటే నేనేమి ధనియాల పొడి, గరం మసాలాలు ఇలాంటివి అయితే ఏమీ వేయను. జస్ట్ ఓన్లీ ఆవాల పొడి, మెంతి పొడి మాత్రమే వేస్తాను. కాబట్టి ఆవాలు మెంతులు వేయించుకోవడానికి ప్యాన్ అయితే పెట్టేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం వచ్చేసి మెంతులు తీసుకున్నాను. ఫస్ట్ మెంతులు అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుంటూ ఉన్నాను. 1/2 స్పూన్ వేయించుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకొని వేయించేసేసుకుంటే 2 కూడా ఈవెన్గా బాగా వేగుతాయి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటాను. మెంతులు ఆవాలు రెండింటిని కూడా నీట్గా బాగా ఈవెన్గా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నార్మల్గా అయితే చికెన్లో అంటే నేనైతే ఇక్కడ ఓన్లీ ఆవాలు మెంతిపిండి మాత్రమే వేస్తాను. మిగతా ఇంకొంతమంది ఏంటంటే చికెన్ పచ్చడి పెట్టేవాళ్ళు కొంచెం స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు
గరం మసాలా యాడ్ చేసుకుంటారు, చెక్క మొగ్గ వేసుకొని, ఇందులోనే చెక్క మొగ్గ ధనియాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వేయించుకొని పొడి చేసుకొని అయితే వేసుకుంటారు చాలామంది. కొంతమంది అలా చేసుకుంటారు. బట్ నాకు ఆ టేస్ట్ ఏమంత నచ్చలేదు. ఇంతకుముందు ఒకసారి నేను చేయలేదు కానీ అలాగా ఒకసారి తిన్నాను. బట్ నాకు ఆ టేస్ట్ అయితే నచ్చలేదు. అందుకని చెప్పేసి నాకు ఓన్లీ ఈ ఆవపిండి మెంతిపిండి మాత్రమే వేసుకొని నేను చికెన్ పికిల్ అయితే పెడతాను. కాబట్టి ఇంక ఇక్కడ మెంతులు ఆవాలు అయితే వేయించేసేసుకొని, మెంతులు వచ్చేసి మనం ఇక్కడ 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను 1 kg చికెన్కి. ఆవాలు వచ్చేసి 1 స్పూన్ ఆవాలు తీసుకుంటే కరెక్ట్గా గ్రేవీ చాలా బాగున్నది చికెన్లోకి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత అవి అయితే పక్కన పెట్టేసేసుకొని ఆవాలు మెంతులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఆయిల్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఆయిల్ కూడా ఏంటంటే ఇక్కడ నేను 300 ml మాత్రమే ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నాకు 120 ml కప్ ఉంటుంది కదా, ఆ కప్ తోటైతే నేను 2.5 కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను. నాకు 1 kgకి కరెక్ట్గా సరిపోతుంది. బట్ ఎక్కువ తక్కువ అయితే ఏం అవ్వదు. ఇంక ఇలా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మనం ఇక్కడ ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉన్నాం కదా చికెను, ఈ చికెన్ అయితే ఆయిల్లో వేసేసుకొని మంటను కూడా ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎంత నిదానం అంటే ఇంచుమించు నాకైతే 1/2 అవర్ పైనే పట్టింది ఇక్కడ ఈ చికెన్ అంతా కూడా వేగడానికి. చాలా నిదానంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా అడుగు మాడకుండా నిదానంగా వేయించుకోవాలి. ఇలా నిదానంగా వేగితేనే అవి గోల్డెన్ కలర్ ఉంటాయి కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఏంటంటే ఆయిల్ వచ్చేసి నేను వేరుశనగ నూనె పోసాను. బట్ వేరుశనగ నూనె అసలు పచ్చళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పేసి, టేస్ట్ కూడా పచ్చడి బాగుంటుందని చెప్పేసి వేరుశనగ నూనె పోసానా. ఈ చికెన్ వేసినప్పటి నుంచి కూడా అదేంటంటే నురగలుగానే ఉంటుంది. అది అసలు వేగిందా లేదా అనేది కూడా సరిగ్గా కనపడడం లేదు. చికెన్ ఇలా పైకి తీసుకుంటేనే అది తెలుస్తుంది, లేకపోతే అసలు తెలియడమే లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఏమంటారు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే పొయ్యి దగ్గరే నిలబడేసి ఆ చికెన్ అంతా కూడా ఏంటంటే నిదానంగా వేయించుకుంటూనే ఉన్నాను, పొయ్యి దగ్గర నుంచి ఎక్కడికి కదలకుండా. ఇంక ఇక్కడ ఏంటంటే పక్కన మసాలా వేయించి పెట్టాను కదా పొడి అనేది, ఆ పొడి అయితే మిక్సీకి పట్టుకుంటూ ఉన్నాను. ఇంకా మా వాడైతే నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఇలాంటి వాటిల్లో మాత్రం భలే దోరుతాడు. అంటే వెళ్ళి పిల్లలతో ఆడుకోమన్నా కూడా వెళ్ళి ఆడుకోడు, మొహమాటం చాలా ఎక్కువ. వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పిలిస్తే రా బన్ను వెళ్ళి ఆడుకుందామని పిలిస్తేనే వెళ్తాడే తప్ప వాడికై వాడు వెళ్ళి రా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం రా అని అంటే మాత్రం అస్సలు పోడు. కాబట్టి ఎవరన్నా వచ్చి పిలిస్తే తప్ప ఇంట్లోంచి అయితే బయటకైతే అస్సలు కదలడు. కాబట్టి ఇంక వాడికి ఏం బోర్ కొడతా ఉంది. ఆ సినిమా కూడా ఏమంటారు ఏదో సినిమా చూసుకుంటా అట్లా టైంపాస్ చేస్తూ ఉంటాడు కానీ బట్ నచ్చినట్లేదు. ఇంక అందుకని చెప్పేసి ఊరికే కిచెన్లోకి వచ్చి నేను దోశ పోస్తాను, ఇంక ఇక్కడ నేను మిక్సీ పడతాను అని చెప్పి చెప్తా ఉండేసరికి నువ్వు వద్దు పోనాయన నా ఇక్కడ ఆయిల్ ఇదంటే ఇది నురగలుగా వస్తుంది కదా, అది కలిపేటప్పుడు ఏంటంటే ఎగిరి పడుతుంది పైన, అది ఆడబడితే చేతులు కాలుతాయో అని చెప్పేసి నేనైతే ఇంక వాడిని కిచెన్లోంచి బయటికి పంపించేసేసాను. ఇంకా పిల్లలైతే ఇంక బ్రష్ చేసేసి వచ్చేస్తున్నారు. ఇంక వాళ్ళకైతే దోశ అయితే పోసిస్తున్నాను. ఇక్కడ మేమైతే తినేసేసాము. ఇంకా మా పాప స్నానానికి వెళ్ళుండి ఇప్పుడే వచ్చింది ఆమైతేను. ఇంకా అందుకని చెప్పేసేసి కొంచెం లేటుగా సండే కదండి, కొంచెం లేటుగానే లేచింది. ఇంకా నార్మల్గా ప్రతిరోజు తొందరగానే లేస్తుంది కానీ ఇంక ఇవాళ మాత్రం నేను లేపను, నిద్రపోయే వాళ్ళను మాత్రము. అందుకని చెప్పేసి కొంచెం లేటుగా 9:30 అయిపోయింది తను లేచేసరికి కూడాను. ఇంకా తను బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసరికి కూడా 10:30 దాటిపోయింది. ఇంక ఇక్కడ మేమైతే టిఫిన్ తినేసేసాము ముగ్గురం కూడాను. ఇంకా పాపకైతే దోశ పోస్తూ ఉన్నాను ఒక సైడు, అండ్ ఇక్కడ ఒక సైడు చికెన్ అయితే ఫ్రై చేసుకుంటూనే ఉన్నాను. ఇది కలబెడితే కానీ కనపడడం లేదు చికెన్ అయితేను. ఇంకా నిదానంగా ఇంకా కొంచెం వేగాలి. కొంచెం కలర్ అయితే సౌండ్ వచ్చేసి మనకి గలగలా సౌండ్ వస్తుంది కదా, ఆ గలగలా సౌండ్ వచ్చే అంతవరకు కూడా నిదానంగా వేయించుకోవాలి. లోపల అనేది కొంచెం కూడా పచ్చి లేకుండా అలా వేయించుకుంటేనే పచ్చడికి చికెన్ పికిల్కి చాలా రోజులు ఉంటుంది, లేదంటే తొందరగా పాడైపోతుంది. అందుకని చెప్పేసి చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక్క టెక్నిక్ తెలిస్తే చాలండి, పచ్చడి పెట్టేసేసుకోవచ్చు ఎవరైనా సరే. చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది తెలిస్తే ఆటోమేటిక్గా చికెన్ పచ్చడి పెట్టడం చాలా ఈజీ.
ఇంక ఇక్కడ టమోటాలు ఇవన్నీ కూడా కడిగి పెట్టేసేసుకున్నాను. ఇవేంటంటే టమోటా పచ్చడికి కొంచెం టమోటా పచ్చడి పెడదామని చెప్పేసి ఒక 2 కేజెస్ కడిగాను. అలానే కొరివేకారం పచ్చడి ఉంటుంది కదా, అదే పండుమిర్చి పచ్చడి, ఆ పండుమిర్చి పచ్చడిలో కూడా ఒక 2 కేజెస్ కడిగి పెట్టేసేసుకున్నాను టమోటాలు. ఇంక ఇక్కడ చూడండి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, కలర్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. అండ్ మనకి ఇలా సౌండ్ కూడా చేస్తే గలగలగల సౌండ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఇంక ఈ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే మొత్తం కూడా చికెన్ ముక్కలన్నీ కూడా తీసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్దే తీసుకున్నాను, నేను ఇవాళే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను. బట్ ఫ్రెష్ది అయితే మంచిగా ఉంటుంది కదా, ఊరగాయ కదా అని చెప్పేసి ఫ్రెష్గా తీసుకున్నాను. ఆ 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ ఆయిల్లోనే వేసేసుకొని మంటను కూడా చిన్న మంట మీదే పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో వేసేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండండి. కలుపుకోకుండా అలానే వదిలేసారు అంటే మాత్రం మాడిపోతుంది. కాబట్టి కలుపుకుంటూనే ఉంటూ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇంక ఇక్కడ చికెన్ మనం తీసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని, ఆ ముక్కల్ని కూడా మళ్ళీ అందులో ఆయిల్లోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఆ చిన్న మంట మీదే 5 మినిట్స్ కానీ అలా కలుపుకుంటూ వేయించుకున్నాము అంటే ఆ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఇంక ఇక్కడ మరొక వైపు ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇంకా చాలా రోజులు అయిపోయింది బిర్యానీ అయితే చేసి, ఇంచుమించు 1.5 మంత్ అలా అయిపోయింది. కాబట్టి ఇంక ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. 4 డేస్ ఏంటంటే కొంచెం వర్క్ తక్కువగా ఉంటుంది ఈ ముందు 4 డేస్. కాబట్టి ఈ 4 డేస్లో నేను పచ్చళ్ళు అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను. అందుకని చెప్పేసి పచ్చళ్ళు అయితే ఈ మధ్య చాలా రోజులైపోయింది పెట్టక. అండ్ నిజంగా ఊరగాయ పచ్చళ్ళు అంటే ఎంత ఇష్టం అంటే మాకు, ఒకవైపు నాన్ వెజ్ ఫుడ్ పెట్టి ఒకవైపు ఆవకాయలు అండ్ ఇలా పచ్చళ్ళు కానీ పెట్టే వేడి అన్నము నెయ్యి పెట్టారు అంటే వేడి అన్నము నెయ్యి పచ్చళ్ళ దగ్గరికే వెళ్తాము. అంత ఇష్టము నిజంగాను. నాన్ వెజ్ ఫుడ్ కూడా ఇంత ఇష్టంగా అయితే తినము, అలా అంత ఇష్టము ఆవకాయ పచ్చళ్ళు అండ్ వేడి అన్నము నెయ్యి అంటేను. అండ్ మా ఇంట్లో మా పిల్లలతో సహా అందరూ అలానే తింటారు. అందుకని చెప్పేసి చాలా రోజులైపోయింది, ఇంచుమించు 1 ఇయర్ అయిపోయింది పచ్చళ్ళు అయితే అయిపోయి కూడాను పెట్టక కూడాను. అందుకని చెప్పేసి ఇంక పచ్చళ్ళు అయితే పెట్టుకుందాము ఈ 4 రోజులు కూడాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ చికెన్ కూడా ఏంటంటే ఒక 5 మినిట్స్ అలా వేయించేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఉప్పు కారము వచ్చేసేసి ఉప్పు వచ్చేసి 40 గ్రాములు సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. 1 కేజీకి 40 గ్రాములు సాల్ట్ అయితే సరిపోయింది కరెక్ట్గాను. అలానే కారం వచ్చేసి 50 గ్రాములు కారం అయితే వేసుకుంటున్నాను నేనైతేను. బట్ నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇంక నేను మళ్ళీ ఎక్స్ట్రా కూడా కొంచెం కూడా కలపలేదు. అలాగా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని, ఎందుకంటే ఆ ఆయిల్ ఉంది కాబట్టి ఆ ఆయిల్ వేడికే కారము ఉప్పు అంతా కూడా మగ్గుతుంది కాబట్టి ఇంకా కారము ఉప్పు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకొని పొడి పట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి కూడా వేసేసుకొని ఇది బాగా కలిపేసేసుకొని ఆ బాండిల్ని అయితే ఎత్తి పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఎందుకంటే అదే పొయ్యి మీద ఉన్నా కూడా మళ్ళీ ఇంకా వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంక ఇలా పక్కనైతే పెట్టేసేసుకున్నాను. చూడండి ఫైనల్గా ఆ నురగంతా కూడా ఏమంటారు ఆరిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది. ఫస్ట్ నాకు ఆ నురగ అలా వస్తూ ఉండేసరికి ఎందుకు పోసానురా దేవుడా వేరుశనగ నూనె అయితే అనిపించింది. కానీ నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. సన్ఫ్లవర్ ఆయిల్ పోసుంటే సరిపోయి ఉండేది కదా అని అయితే అనిపించింది. కానీ నిజంగా అంటే పికిల్స్ వరకు కూడా వేరుశనగ నూనె చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. ఇంక ఇక్కడ ఒక సైడ్ ఏంటంటే లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పొయ్యి మీద బిర్యానీ అయితే పెట్టున్నాను. ఇంక ఇక్కడ వాళ్ళిద్దరూ అయితే హోంవర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా వాడు చూడండి, వాడికి ఎంత బద్ధకం అంటే వాళ్ళ అక్క దేనికి అవసరం అవుతుందంటే తెలుసా వాడికి, ఏదన్నా ఇన్కంప్లీట్ పడ్డప్పుడు ఆ ఇన్కంప్లీట్ రాయడానికి వాళ్ళ అక్క కావాలి. కాబట్టి దానికి ఇస్తున్నాడు బుక్స్ రాసివు సన్ని అని చెప్పి చెప్తూ ఉన్నాడు. వాడు అది ఆ ఇన్కంప్లీట్ అంతా రాసిస్తే వాడు శుభ్రంగా కూర్చొని ఆరాంగా టీవీ చూసుకుంటానో పడుకోవడమో అట్లా చేస్తూ ఉంటాడు. బట్ దీనికి మాత్రం భలే ఏమంటారు భలే వస్తాడు వాళ్ళ అక్క దగ్గరికి రాసివ్వడానికి అన్నప్పుడు మాత్రము ప్లీజ్ సన్ని రాసివు సన్ని అని చెప్పి బతిమలాడుకుంటూ ఉంటాడు. అలాగా ఇంక మధ్యాహ్నం లంచ్ అదంతా తిన్నాక కూడా ఈ చికెన్ మనం ఉదయం ఫ్రై చేసాం కదా, బట్ అదంతా కూడా ఏంటంటే పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఈవినింగ్ 4 o'clock అలాగా నిమ్మరసం అయితే కలుపుకొని డబ్బాకైతే ఎత్తుకుంటూ ఉన్నాను. నిమ్మరసం కూడా ఏంటంటే మనకి 50 గ్రాముల నిమ్మరసం అయితే పడుతుంది ఖచ్చితంగా 1 కేజీ చికెన్కి. కాబట్టి ఇక్కడ 50 గ్రాముల నిమ్మరసం అయితే తీసుకున్నాను నేనైతేను. తీసుకొని
బాగా నీట్గా కలిపేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ డబ్బాకైతే ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాను. బట్ ఒక 2-3 డేస్లో కానీ ఈ పచ్చడి అలానే ఇలా ఈ గాజు సీసాలో పెట్టేసేసి ఒక 3 డేస్ అయితే పక్కన పెట్టాను. బట్ నిజంగా టేస్ట్ మాత్రం భలే ఉన్నదండి. అసలు ఎంత బాగున్నదంటే అసలు నిజంగా 2 డేస్ కూడా మేము ఏమంటారు ఉంచలేదు, అది ఏమంటారు ఊరనివ్వలేదు. అసలు 2 డేస్ నుంచి కూడా తర్వాత తింటానే ఉన్నాము. మా అబ్బాయి అయితే ఇంకా నెక్స్ట్ డేను కూడా ఓపెన్ చేసేసి ప్లీజ్ మా కొంచెం వేసుకుంటాను మా అని చెప్పేసి ఆ ముక్కలైతే తిండగాని జస్ట్ ఆ గ్రేవీ ఉంటుంది కదా, బట్ ఆ గ్రేవీనే తిన్నాడు. అసలు అంతా బాగున్నది పచ్చడి కూడాను. చూడండి ఇక్కడ నేను 60 ml కప్పు ఉంది కదా, ఈ 60 ml కప్పుతోటి 50 ml మాత్రమే నేను ఈ 1 kg చికెన్లో కూడా నిమ్మరసం పోసాను. ఇంకా కొంచెం అయితే మిగిలిపోయింది. మొత్తం పోస్తే ఇంకా పులుపు ఎక్కువ అయిపోద్దో ఏమని చెప్పి పోయినైతే పోయలేదు. ఇదండి సంగతి. 1 kg చికెన్ పెడితే 1/2 kg చికెన్ పికిల్ అయితే అయింది. అండ్ ఈ వీడియోని కూడా ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.